చూడండి, నిజామాబాద్ నగర శివారులో ముందుకు సాగని ఆర్ఓబి నిర్మాణం అన్ని చోట్ల ఇంతే ఉందండి. నిజామాబాద్లో, కరీంనగర్లో ఒకటి ఉంది, తర్వాత మన ఉప్పల్ దగ్గర ఇదైతే ఓవర్ నాయన 7 ఏళ్ళైంది మొదలుపెట్టి, 7 సంవత్సరాలు. వీటిని ఏమంటారు, ఈ పిల్లర్లో ఆ ఇనప కమ్మీలు వేస్తారు కదా, అవి అయితే నాకు తెలిసి వాటిని ఏమంటారు సిలుం పట్టేసి ఇప్పుడు అవి పనికొద్దా పనికొద్దా కూడా డౌటే. 7 సంవత్సరాలు అయింది వాటిని మొదలై 3 ఏళ్ళు పూర్తిగా ఎన్నాళ్ళు. నిజామాబాద్ నగరం హైదరాబాద్ మార్గంలో 93 కోట్ల కేంద్ర రాష్ట్ర వాటా నిధులతో 3 ఏళ్ల కింద ప్రారంభించిన రైల్వే పై వంతెన పనులు నత్తనం తలపిస్తున్నాయి. ఇప్పటికే 2 సార్లు గడువు పొడిగించగా ఈ నెలతో 2వ గడువు కూడా ముగినుంది. పట్టాలపై రైల్వే విభాగం చేపట్టాల్సిన పనులతో పాటు వంతెన పిల్లలపై స్లాబ్ వేయాలి. మరో 8.8 కోట్లు మంజూరు చేయాలన్న ప్రతిపాదనలకు మోక్షం లభించలేదు. నిజామాబాద్ జిల్లా బోధనలో చేపట్టాల్సిన ఆర్ఓబి నిర్మాణానికి ఏడాది క్రితం ఆమోదం లభించినా ఇప్పటికీ అక్కడ టెండర్లు ఖరారు కాలేదంట. దానివల్ల ఏమవుద్ది, ఇదిగో గేటు రోజుకి 20 సార్లు గేటు పడిద్దంట పాపం. అక్కడ ఎవరికైనా ఎగ్జామ్కి వెళ్ళాల్సిన వాళ్ళు, ఏదైనా కంగారుగా పని వెళ్ళాల్సిన వాళ్ళు ఏం చేస్తారు, దాని కింద నుంచి దూరిపోతూ ఉంటారు బండి తీసుకొని, ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి. ఇదిగో ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని సంజయ్ నగర్ వద్ద ఆర్ఓబి, తాంసీ బస్టాండ్ ప్రాంతంలో ఆర్యుబి వంతెనలను కేంద్ర రాష్ట్ర వాటా నిధుల కింద నిర్మించాల్సి ఉంటుంది. 97.20 కోట్ల అంచనా వ్యయంతో ఈ పనులు చేపట్టేందుకు 2 ఏళ్ల కింద భూమి పూజ చేశారు. గతేడాది నవంబర్ నాటికి పనులు పూర్తవుతాయని నేతలు ప్రకటించారు. ఇంతవరకు పనులు కొనికి రాలేదు. సంజయ్ నగర్ ప్రాంతంలో పిల్లర్లు వేసి వదిలేశారంట. ఇగో చాలా చోట్ల ఉన్నాయి. నిజామాబాద్, కరీంనగర్, మహబూబ్నగర్ రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో రైల్వే గేట్ల వద్ద చేపట్టిన రైల్వే పై వంతెన నిర్మాణ పనులు నత్తనగా సాగుతున్నాయి. దీంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతూ ట్రాఫిక్ సమస్యలు తలెత్తున్నాయి. రైలు గేట్లు వేసినప్పుడు అంబులెన్స్లో ట్రాఫిక్లో చిక్కుకుంటున్నాయి. రోగులను హాస్పిటల్కి తీసుకెళ్లడంలో జాప్యమై ప్రాణాలు పోయిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. ఇది ఇక్కడ చూడండి, జడ్చర్ల దగ్గర ఇది కరీంనగర్, అన్ని చోట్ల ఇదే పరిస్థితి. కరీంనగర్లో కూడా కనిపించని పురోగతి. కేంద్ర ప్రభుత్వం సేతుబంధు పథకం కింద మంజూరు చేసిన 154 కోట్లతో కరీంనగర్ రైల్వే స్టేషన్ సమీపంలో 22 నెలల క్రితం రైల్వే పై వంతెన నిర్మాణం చేపట్టారు. ఇప్పటికీ పనుల్లో పురోగతి లేదు. ఈ ఏడాది మార్చి నాటికి పనులు పూర్తి అవ్వాల్సి ఉంది. 10 పిల్లర్లకు గాను ఇప్పటివరకు 9 నిర్మించారు. ఇంకా సగానికి పైగా పనులు మిగిలి ఉన్నాయి. ఫలితంగా వాహనదారులకు అసౌకర్యం కలుగుతుంది. ఇక్కడ ఇది జడ్చర్లలో, మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల పట్టణంలో సిగ్నల్ గడ్డ వద్ద 2 ఏళ్ల క్రితం చేపట్టిన రైల్వే వంతెన నిర్మాణ పనులు ఇప్పటికీ కొనసాగుతూనే ఉన్నాయి. గతేడాది డిసెంబర్లోనే పై వంతెన ఒకవైపు భాగం పూర్తి చేసి అందుబాటులోకి తెస్తామన్న అధికారుల మాటలు ఇప్పటికీ కార్యరూపం దాల్చలేదు. పెద్దపల్లి దగ్గర రైల్వే స్టేషన్ సమీపంలో లెవెల్ క్రాసింగ్ వద్ద కూనారం రోడ్లో 2022లో 119.5 కోట్లతో చేపట్టిన ఆర్ఓబి పనుల్లో అంతులేని జాప్యం చోటు చేసుకుంటుంది. పెద్దపల్లి స్టేషన్ మీదుగా ప్రతిరోజు పెద్ద సంఖ్యలో రైళ్ల రాకపోకలు సాగిస్తుంటాయి. పై వంతెన అందుబాటులోకి రాకపోవడంతో రైళ్లు వెళ్ళిన తర్వాత వాహనాలు ప్రజల రాకపోకలు సాగించడానికి రోజు 20 సార్లు పైగా గేటు వేస్తూ తెరవాల్సి వస్తుంది. పైగా ట్రాఫిక్ సమస్య కూడా పెరిగిపోతుంది. ఏంది మరి ఈ పరిస్థితి, సొల్యూషన్ ఏంటి? దీనివల్ల మొన్న కూడా ఒకసారి చూసాం, ఒక చోట స్కూల్ బస్సు ప్రమాదానికి గురైంది. ఈ రైలు గేట్లు ఏమవుద్ది, ఎగ్జామ్కి వెళ్ళాల్సిన వాళ్ళు, స్కూల్ టైం అవుతున్న వాళ్ళు ఆ గేట్ల కింద నుంచి ఇట్లా బండి తీసుకొని ఇట్లా పోతుంటారు. కొంతమంది దూకెళ్తారు, సైకిల్స్ కింద నుంచి తీసుకెళ్తూ ఉంటారు. ఇన్ని సంవత్సరాలు పడితే వాటికి ఏముంటుందా, బలం ఏముంటుందా, గట్టితనం ఏముంటుంది? అవి కట్టిన తర్వాత 6 నెలలకు సంవత్సరానికి మళ్ళీ కూలిపోతాయి అవి.